నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఏఐ ఉపయోగించిన మానవీయ కోణం తప్పనిసరిగా ఉండాలి డిజిటల్ టెక్నాలజీ వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అట్టహాసంగా రిషికొండ ఐటీ హిల్స్ లో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ టౌన్షిప్ కు శంకుస్థాపన భూమి పూజ చేసిన త్రిదండి చిన్నజీఆర్ స్వామి తిరుమలలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి తన 2 చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని వెల్లడి పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించిన మానవీయ కోణం ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశంపై సచివాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీ ఆవశ్యకత పాలనలో వాటి వినియోగం పైన సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల అధికారులు కేంద్ర ఐటీ శాఖ మాజీ కార్యదర్శి చంద్రశేఖర్ సహా పలువురు నిపుణులు హాజరయ్యారు గుడ్ గవర్నెన్స్ కోసం ఏఐ సహా నూతన టెక్నాలజీ వినియోగం పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై చర్చించారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు ఫలితాలను పరిశీలించారు ఏఏ విభాగాల్లో ఎలాంటి సాంకేతికత వాడొచ్చనే అంశంపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు స్మార్ట్ పాలనకు ప్రాధాన్యతనిస్తూ త్వరలో డేటా లేక్ ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు భూ రికార్డుల డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణాలు స్తూపాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రభుత్వం నిర్వహించింది పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ప్రగతి పదంలో ఉంటుందని పవన్ చెప్పారు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా స్వాతంత్ర సమరయోధులు పోరాడారు గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తేనే దేశం సమగ్ర అభివృద్ధి సాధిస్తుంది ఈ క్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా కీలక పాత్ర పోషిస్తుంది గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం మౌలిక వసతుల కల్పన తదితర పనులను పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా చేపడుతుంటారు స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగం కూడా పెద్దపీట వేసింది స్థానిక సంస్థలు బలోపేతమైతేనే గ్రామసీమలు అభివృద్ధి సాధిస్తాయి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పంచాయతీరాజ్లోని వివిధ విభాగాల పనితీరు చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలతో కూడిన ఫోటో ప్రదర్శనను పవన్ తిలకించారు అధికారులు పంచాయతీరాజ్ ద్వారా చేపట్టే పనులను నివేదిక రూపంలో వివరించారు తొలుత పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు తాను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలను చాలా ఇష్టంతో స్వీకరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు పట్టణాల్లో పెరిగిన పల్లెలంటే తనకెంతో మమకారమని చెప్పారు గ్రామ స్వరాజ్యం కోసం మన జాతీయ నేతలు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు స్వయం ప్రతిపత్తిగా గ్రామాల పాలన సాగాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో ఉన్న 13,326 పంచాయతీల్లో దేశ వికాసాన్ని సమైక్యతను బలోపేతం చేసేలా ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం స్తూపాలు ఏర్పాటు చేయాలని అన్నారు దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి కృషి చేస్తానని వెల్లడించారు పంచాయతీ నిధులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు ఈ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకొమ్మలు
అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్ ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అట్ ద బాటమ్, ప్లస్ ఎవ్రీ విలేజ్ విల్ బి అ రిపబ్లిక్, పంచాయత్ హ్యావింగ్ ఫుల్ పవర్స్ అని. అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి, అత్యంత స్మాల్ యూనిట్. అది నాకు చాలా అవగాహన ఉంది. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది, పల్లె అభివృద్ధి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు, ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు. కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం. ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు దీనికి. నేను కోర్ మీటింగ్లో అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను, సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద, నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా, శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు. మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా, ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు, ఫామ్ పాండ్స్ కావచ్చు, నీటి తొట్టులు కావచ్చు, గ్రామాల రహదారులు కావచ్చు, ఈ వేదిక పైన ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయిన ఉంటే, అలాగే అదే స్థాయిలో కింద గ్రామ స్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈరోజు ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సాక్షిగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని డిప్యూటీ సీఎం పవన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన క్రియాశీలక కార్యకర్త సోమిశెట్టి మధుసూదనరావుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్లు నివాళి అర్పించారు. ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని అన్నారు. అమాయకుల ప్రాణాలను తీసేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మనం కఠినంగా వ్యవహరించకపోతే ఉగ్రవాదులు పేట్రేగిపోయే ప్రమాదం ఉందన్నారు. 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనవి అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు, వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనవి అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు, వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ. వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందో అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను, వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తాం, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లడి ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు.
భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికర ఎక్కువైపోయింది, మంచితనం ఎక్కువైపోయింది, అంతే. మనం నిర్దాక్షిణ్యంగా ఏరియాలే. ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ టౌన్షిప్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగికులు త్రిదండి చినజీఆర్ స్వామీజీ వెంచర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమి పూజ నిర్వహించారు. రాష్ట్రానికే తలమానికంగా ఉండేలా ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ టౌన్షిప్ ను తీర్చిదిద్దనున్నారు. రుషికొండ ఐటీ హిల్స్ నెంబర్ 3 సమీపంలో 97 ఎకరాల్లో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ టౌన్షిప్ వెంచర్ ఆరంభమైంది. రియల్ ఎస్టేట్ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ సంస్థ రుషికొండలో అధునాతన సౌకర్యాలతో టౌన్షిప్ను నిర్మిస్తోంది. మొదటి దశలో ఈ ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్లో 4,500 నుండి 10,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న 180 విల్లాల నిర్మాణం చేపట్టనుంది. కమర్షియల్ కాంప్లెక్స్లు, కన్వెన్షన్ సెంటర్, 5 స్టార్ హోటల్స్, ఐటీ టవర్స్, ప్రీమియం అపార్ట్మెంట్స్ వంటి నిర్మాణాలను దశలవారీగా చేపట్టనున్నారు. 45,000 చదరపు అడుగుల్లో విశాలమైన క్లబ్ హౌస్ అందుబాటులోకి రానుంది. వెంచర్ భూమి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ త్రిదండి చినజీయర్ స్వామి, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు ఐకానిక్ గ్రూప్ సంస్థల చైర్మన్ కె మురళీకృష్ణ, ఎండి కె సంతోషులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో వెంచర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆర్థిక రాజధాని విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ వెంచర్కు రూపకల్పన చేయడం శుభ పరిణామమని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ప్రశాంత నగరంగా పేరొందిన విశాఖలో స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని చెప్పారు. ఇన్వెస్టర్స్కు సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ చక్కని వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అలాంటి ఒక మంచి రోజును సెలెక్ట్ చేసుకుని సినిమా మురళి గారు, వారి యొక్క కుమారుడు సినిమా సంతోష్, వారి యొక్క మిత్ర బృందంతో ఇంతమంది పెద్దల యొక్క తోడ్పాటుతో ఈ విశాఖ ప్రాంతానికి అందరికీ ఒక తలమానికంగా ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కేవలం విశాఖకే కాదు, ఇది రాష్ట్రానికి, దేశానికి ఒక ఆదర్శవంతమైన ఒక ప్రాజెక్ట్ ఐకానిక్ డెస్టినీ ఆయన ప్రవేశపెట్టారు. చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా బయట కనిపించే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, అదే నిజమైనటువంటి గ్రోత్ అని మనం అనుకుంటాం. కానీ కొన్ని మన చేతిలో ఉంటాయి, కానీ మనకు తెలియకుండా మనం చేసే
ఒకసారి ఈ ప్రాజెక్టు బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచిస్తే 2014-19 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అధికారంలో ఉంది. నేను ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు నగర గారి ఆధ్వర్యంలో ఎన్సీసీ గారికి ఈ 90 ఎకరాలు హౌసింగ్ ప్రాజెక్ట్ చేయాలని ఆ రోజు ప్రయత్నం చేశారు. అయితే రకరకాల కారణాల వల్ల ఆ ప్రాజెక్టు మిడిల్ అయిపోయింది. తర్వాత ప్రభుత్వాలు మాత్రమే రకరకాల కారణాలతో ఇక్కడ ఈ మొత్తం డెవలప్ కాలేదు. మళ్ళీ ఈ 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మురళి గారు ఇక్కడ చేయాలి ముందు మాట్లాడినప్పుడు నేను చెప్పాను, నేను ఇక్కడ లోపల ఎన్నికలుగా చెప్తున్నాను, చాలా మంచి ప్రాజెక్ట్ ఉంది, మీరు చేయంటే ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ఒక పక్క ఏఎస్ఎల్ గారు మళ్ళీ ప్రకాష్ గారు మళ్ళీ వేణు అందరూ కలిపి ఈరోజు చక్కటి ప్రాజెక్ట్ని అది కూడా ఎవరైతే ఒక తీవ్రమైన ఆసక్తులు అందించే పెద్దలు సంజయ్ స్వామి అధ్యక్షులు వెళ్ళా ఈరోజు ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఈ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఎన్నో కీలక ప్రాజెక్టులు చేపట్టామని చైర్మన్ కె మురళీకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ కె సంతోష్లు తెలిపారు. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో ఈ వెంచర్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తమ సంస్థ ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు విజయవంతంగా ముందుకు సాగాయని, ఐకానికా సిటీ ఆఫ్ గోల్డ్ ప్రాజెక్టు కూడా విజయవంతంగా తీసుకెళ్తామని వెల్లడించారు. ఇంకా సిటీ ఆఫ్ గోల్డ్ లాంచింగ్ చేయడం జరిగింది. శ్రీ 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 త్రిదండి జీయర్ స్వామి గారు వచ్చి ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆయన పాదపద్మ మోపి ఇక్కడ అంతా సూపర్ సక్సెస్ అయింది. ఆయన బ్లెస్సింగ్స్ తోటి నా ఉద్దేశం ప్రాజెక్ట్ చాలా సూపర్ ఐకానికా సిటీ ఆఫ్ గోల్డ్ సంస్థ బెంగళూరులో గార్డెన్స్ సిటీ రియల్టర్స్ పేరుతోనూ, హైదరాబాద్లో సైబర్ సిటీ పేరుతోనూ వేలాది అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మించి విక్రయించింది. నిర్మాణ రంగంలో ప్రథమంగా గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ పార్ట్నర్లు మై హోమ్ అధినేత రామేశ్వరరావు, అల్లూరి కృష్ణరాజు, డాక్టర్ రాజేశ్వరరావు, సంస్థ ట్రెజరర్ వేణు, అల్లూరి రంగరాజు, వేణు వినోద్, శ్రీవర్ధన్, తారక్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం సుప్రభాత సేవలో ఆమె పాల్గొని శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మీనాక్షి చౌదరితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం నాగ చైతన్య, నవీన్ పోల్శెట్టిలతో 2 చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు. ఇది నా ఫస్ట్ టైం సుప్రభాత్ దర్శన్కి అండ్ చాలా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇక్కడ రావడం అది అవకాశం అయితే డెఫినెట్గా నేను వస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నాగ చైతన్యతో ఒక మూవీ ఉంది అండ్ నవీన్ పోలిశెట్టి గారితో ఒక మూవీ ఉంది. సో ఇది 2 అండ్ ఇంకా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది ఒక్కసారి ఫార్మల్లీ అనౌన్స్ చేస్తే నేను చెప్తాను. శశి విద్యా సంస్థలో చేరబోయే విద్యార్థులకు శుభవార్త. ఇప్పటికే 2 సార్లు అవగాహన సదస్సులు నిర్వహించిన శశి యాజమాన్యం మరో అవకాశాన్ని ఇస్తుంది. ఈ నెల 27న సంఘవలస శశి క్యాంపస్లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణలు తెలిపారు. విశాఖ, తాడేపల్లిగూడెం క్యాంపస్లలో ఎల్కేజీ నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరబోయే విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆల్రెడీ 2 అవగాహన సదస్సులు జరిగాయి. ఇప్పటికి కూడా శశిలో అడ్మిషన్ తీసుకోవాలి అని కోరిక ఉన్నవాళ్ళు, జాయిన్ అవ్వాలని ఆశించే వాళ్ళు ఎవరైనా అవగాహన సదస్సులు రాకపోయినా, అడ్మిషన్ టెస్ట్ రాయకపోయినా రేపు 27వ తారీఖు ఆదివారం, అలాగే 24 నుంచి స్కూల్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి. అట్లాగే 10th క్లాస్ రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి రేపు 27వ తారీఖు మీరు శశి విశాఖపట్నంలో కానీ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి అడ్మిషన్ టెస్ట్ రాస్తే దాన్ని బట్టి మీ పిల్లవాడి మేధస్సుని బట్టి వాడు ఏ గ్రూప్కి అడ్మిషన్ టెస్ట్ రాస్తే దాన్ని బట్టి మీ పిల్లవాడి మేధస్సుని బట్టి
వాడు ఏ గ్రూప్కి ఎలా సెట్ అవుతాడో చెప్తాము. అదేవిధంగా కన్సెషన్ కూడా ఒక స్కాలర్షిప్ టెస్ట్ లాంటిది మీరు అటెండ్ అయితే మీకు ఫీజులో కూడా రాయితీ రావడం జరుగుతుంది. పెహల్గాంలో ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్లో భద్రతను పటిష్టం చేశారు. కిస్తవార్ అటవీ ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్స్ ను ముమ్మరం చేశారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూంబింగ్ ఆపరేషన్ కు సిద్ధమైంది. బోర్డర్లో హై అలర్ట్ ప్రకటించింది. భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకే పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. భారత మాజీ క్రికెటర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఉషోదయ జంక్షన్లోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో నిర్వహించిన వేడుకలకు ఏయూ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ విజయమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలలతో కేక్ కట్ చేయించారు. పిల్లలకు స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మీరు రాబోయే కాలంలో దీన్ని ఆర్థికంగా కాదు మంచి భవంతి కూడా నిర్మించడానికి మీ వంతు సహకారం అందిస్తానని మీరు చెప్పడం నిజంగా మీ యొక్క మంచితనానికి నిదర్శనం. భగవంతుడు మీకు మరింత ఆరోగ్యం, మరింత శక్తి, మరింత సామర్థ్యాలు ఇవ్వాలని, ఇదే విధంగా ఎంతోమందిని ఆదుకోవాలని, పిల్లల్లో వారు మంచి నృత్య రూపకాలు చేశారండి. చాలా బాగా వాళ్ళు నాట్యాలు అవి చేశారు. ఇదంతా కూడా మీలాంటి మనసున్న మహారాజులు ఇచ్చిన స్థైర్యము. సో ఎంఎస్కే ప్రసాద్ గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మై బెస్ట్ విషెస్. గాడ్ బ్లెస్ యూ. మెనీ మెనీ మోర్ హ్యాపీనెస్ ద డే. థ్యాంక్ యూ. ఆవిడిగా ప్రోగ్రాం జరుగుతుంది అంటే ఆయనకి ఈ స్కూల్ అంటే ఎంత అభిమానమో, ఈ స్కూల్ వాళ్ళందరికీ కూడా ఆయన అంటే ఎంత గౌరవమో చాలా క్లియర్గా తెలుస్తుంది. పిల్లలందరూ కూడా చాలా సంతోషంతో మంచి మంచి ప్రోగ్రాంలకు చేర్చారు. అవి చూసి కూడా చాలా సంతోషించాం. వనవాసం అయిపోయిన తర్వాత రాముడు పట్టాభిషేకానికి అయోధ్యకి ఎలాగెళ్ళారో 4 ఏళ్ల వనవాసం తర్వాత మళ్ళీ స్కూల్కి ఇంత వైభవాన్ని తీసుకొచ్చిన స్కూల్ ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు. ఇంకా ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఎంత హర్షించదగ్గ విషయం. ఈరోజు మా ఐడియన్ పాఠశాల ఎంత దిగ్విజయంగా నడుస్తున్నదంటే దానికి భగవంతుడు పంపించిన ఇద్దరు భగవంతులు మాకు దీనికి సాక్షాత్కారం. ఒకటి ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారు, అలాగే ఎంఎస్కే ప్రసాద్ గారు. వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు మా పాఠశాల తరఫున ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. అలాగే వాళ్ళ యొక్క సహకారాలు కూడా మాకు ముందుకు చాలా అవసరం. దయచేసి ఇలాంటి జన్మదిన వేడుకలు భగవంతుడు ఇంకెప్పుడు ఎక్కువగా వాళ్ళు జరుపుకోవాలని కోరుకుంటూ వాళ్ళ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని. హెడ్లైన్స్ మరోసారి. ఏఐ ఉపయోగించిన మానవీయ కోణం తప్పనిసరిగా ఉండాలి. డిజిటల్ టెక్నాలజీ వర్క్షాప్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అట్టహాసంగా రిషికొండ ఐటీ హిల్స్ లో ఐకానిక సిటీ ఆఫ్ గోల్డ్ టౌన్షిప్ కు శంకుస్థాపన. భూమి పూజ చేసిన త్రిదండి చిన్నజీఆర్ స్వామి. తిరుమలలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. తన 2 చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని వెల్లడి. ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.